చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నేను సీతనా లేక గీతనా అనే సందేహంతో చూస్తున్నారు కదూ. సీతలాంటి ఒక్క గీత కాదు 100 మంది గీతలొచ్చినా నేను సీతను గుర్తుపట్టగలను. నువ్వు గీతవే. హాస్యంతో పాటు మీకు చాలా తెలివి కూడా ఉంది. పొగడతలు చాలు గాని ముందెక్కడి నుంచి వెళ్ళు. శత్రుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నన్ను చూసి భయపడుతున్నారు కదూ. భయమా? నాకా? మా ఆయనకి నేను భయపడ్ను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అయితే బాబునొకసారి ఇస్తారా? ముద్దాడిస్తాను. నేనివ్వను. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు కదూ. అనిత, నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివి, నేనేమో నీకన్నా పెద్ద కోడల్ని. హలో, ఆపుతారా? మా ఆయన కన్నా మీ ఆయన పెద్దవాడైనా మీకంటే ముందు నేను కోడలుగా ఈ ఇంటికి వచ్చాను కాబట్టి నేనే నీకన్నా పెద్ద కోడల్ని. అలాగే అనుకుందాం. కానీ మనిద్దరం ఆడవాళ్ళ వారి తోటి కోడళ్ళం. అందుకని మనిద్దరం ఒకటిగా ఉండాలి. నాకు కావలసిన సహాయం మీరు చేయాలి. మీకే సహాయం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగండి, నేను చేస్తాను. ఇక నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అనుకోండి. పర్వాలేదే, నువ్వు సీతలా లేవే. అంటే సీతక్క మంచిది కాదా? మంచిదో చెడ్డదో నేను చెప్పడం దేనికి? ముందు ముందు నీకే తెలుస్తుంది. బుజ్జి కదా. అల్లుడు, నేను మాట చెప్పనా? చెప్పు మావయ్య. మేనత్త మొగుడుగా, పిల్లనిచ్చిన మామగారిగా, శ్రేయోభిలాషిగా మీ అన్నయ్యకి నేను ఎన్నో సలహాలిచ్చాను. అతని బాగు కోరి కొన్ని బాధ్యతలు నా నెత్తిన వేసుకున్నాను. అతని మూలంగా చివాట్లు కూడా తిన్నాను. కానీ జయకృష్ణ నన్ను ఏనాడూ లెక్క చేయలేదు. నా సలహాలకు విలువ ఇవ్వలేదు, నా సూచనలు పాటించలేదు. అన్నీ తనకే తెలిసినట్టుగా తన పాటికి తానే నిర్ణయాలు తీసుకున్నాడు. నా సలహాల్ని బేఖాతరు చేశాడు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. పని పాట లేకుండా పని మనిషి కూడా లోకువై ఇంట్లో కూర్చున్నాడు. సాదర ఖర్చులు కూడా నన్నో సీతనో మేమనో అడుగుతున్నాడు. నువ్వు మాత్రం ఏముద్ధరించావు? మీ బావమరిది బంగారు బాబుని వెనకేసుకొచ్చి ముఖ్య సలహాదారుని చేసి పెద్దపీట వేశావు. అయినా ఆశించిన మేరకు నువ్వు ఎదిగావా? అబ్బే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఎదుగు బొదుగు లేకుండా యథాతథంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు ఇట్టా ఉండటానికి వీలేదలుడు. నువ్వు చేస్తున్న దాషామాషి వ్యాపారమా, ఫైనాన్స్, బిజినెస్ అంటే కుబేర స్థానంలో ఉన్నావు. వ్యాపారంలో 2 పద్ధతులు అల్లుడు. అయితే అమీర్, లేకపోతే ఫకీర్. కలిసి వస్తే కనక మెడలు కట్టాలి, లేకపోతే బోర్డు తిప్పేసి ఐపీ పెట్టాలి. కనుక నువ్వు కనక మేడలు కట్టాలి అంటే నా మాట వినాలి, నా సూచనలు ఆమోదించాలి, నా సలహాలు పాటించాలి. నా 2వ కూతుర్ని చేసుకున్న వేళా విశేషం వల్ల నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలల్లుడు. ఎదిగేలా నేను చేస్తాను. ఏడా తిరగకుండానే నిన్ను నెంబర్ 1 ఫైనాన్షియర్ని చేయకపోతే నా పేరు మండపాక బలరాం కాదు. ఇదిగో నా మీసంలో సగం గురికించుకుంటా. అది ఖాయం. ఎవడాడు? నేను బంగారు బాబుని. డోంట్ వరీ సార్. ఓకే ఓకే ఓకే. మామాళ్ళు ఇద్దరికి నమస్కారం. నమస్కారం. మా ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీకి మీ ఇద్దరిని పర్సనల్ గా ఇన్వైట్ చేస్తే హ్యాండ్ ఇచ్చారేంటి? మా హ్యాండ్ ఖాళీ లేక. నీలో నాకు నచ్చింది ఈ చమత్కారమే బాబాయ్. మీరు మా ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చుంటే చాలా బాగుండేది. విఐపీలు, వివిఐపీలు, దేశ విదేశాల ఏజెంట్లు, నిరుద్యోగ మేధావులు, విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇలా ఎందరో మహానుభావులు వచ్చేశారు. ఇది వరకు చేసిన మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ని ఒక గుణపాఠంగా పెట్టుకుని పకడ్బందీగా పటిష్టంగా నా ఏజెన్సీ స్థాపించాను. అమెరికా మొదలుకొని అన్ని దేశాల్లోని నమ్మకమైన ఏజెంట్లతో డీల్ కుదుర్చుకున్నాను. మరి ఆఫీస్ ప్రారంభించి వారం రోజులు తిరగకుండానే 10 మంది నిరుద్యోగ మేధావుల్ని 4 దేశాలకు ఎక్స్పోర్ట్ చేశాను. కమిషన్ గాను, సర్వీస్ ఛార్జ్ గాను లక్షలు వచ్చి పడిపోయాయి. ఏంటి లక్షల్లోనే? మరి అదే పట్టాలు తప్పిన రైలు పట్టాల మీదకి ఎక్కించేశాను బాబా. ఇక నా లైఫ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆగదు. 1 year లో కరోర్పతి అయిపోతాను చూడు. సెల్ కూడా మోగింది. జయం ఫోన్ కూడా. హలో.
అబ్బాయ్, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏ భాష? అది ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి చెందింది? దానికి లిపి సంస్కృతి అంటూ ఏమైనా ఉన్నాయా? నేను మాట్లాడిన భాషకి లిపి లేదు, సంస్కృతి లేదు. ఏ దేశానికి చెందిన భాష కాదు, మరి వ్యాపార భాష. ఓహో. 10 మంది ఇంజనీర్లు వెంటనే పంపించమని చింగ్ హువా హవా అనే ఏజెంట్ అడుగుతున్నాడు. అంటే నీ హవా మొదలైందన్నమాట. నా హవా సంగతి ఏంటో తెలుసుకోవాలంటే మీరిద్దరూ ఒకసారి నా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి. ఓకే, వస్తా బాబాయ్, వస్తా బాబా. మావయ్య, బంగారు బాబు చెప్పింది నిజమేనంటావా? అనుమానం ఎందుకల్లుడు? ఒకసారి ఆడ ఆఫీస్కి వెళ్ళి చూస్తే పోవాలా? మేడం, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీ అమ్మగారికి బాలేదన్నారుగా, చూద్దామని వచ్చాను. ఏంటి, మా అమ్మగారిని చూడడానికి వచ్చారా? ఏ రాకూడదా? అయ్యో, అలా అని కాదు. మా అమ్మగారికి బాగలేదని తెలిసి కూడా మా చుట్టాలు ఎవరు రాలేదు, కానీ మీరొచ్చారు. రండి మేడం. అమ్మా, మా ప్రొపరేటర్ ఇందు మేడం నేను చూడడానికి వచ్చారు. నమస్కారం అమ్మా. అయ్యో పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేయడం ఏంటమ్మా? వయసులో చిన్నదానివైనా నీది పెద్ద మనసు కదమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బెంగ తప్పించి మరేం లేదు మేడం. దేని గురించి ఆలోచించకుండా తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పారు. బాగా బలహీనంగా ఉన్న కారణంగా ఫిట్స్ వస్తున్నాయని అన్నారు. అమ్మా, డాక్టర్స్ చెప్పినట్టు ప్రశాంతంగా ఉండండి. మా బ్రతుకుల్లో ప్రశాంతత ఎక్కడుందమ్మా? దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఈ పెరుమాళ్లే కాకుండా నాకీ కూతురు కొడుకు ఉన్నారమ్మా. వీళ్ల గురించేనమ్మా నా బెంగ. ఆదాయం లేక జరుగుబాటు చాలా కష్టంగా ఉందమ్మా. ఏదో నువ్వు దయతలచి మా పెరుమాళ్ళకు ఉద్యోగం ఇవ్వబట్టే కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు. సరైన సమయానికి నువ్వు 2000 ఇవ్వబట్టి నా వైద్యాన్ని ఖర్చు పెట్టగలిగాం. నువ్వు ఆదుకోకపోతే మా పరిస్థితి ఏమిటమ్మా? అవసరానికి ఆదుకోకపోతే ఎలా అమ్మా? మీ పరిస్థితి నాకు అర్థమైంది. వచ్చే నెల నుంచి పెరుమాళ్ జీతం మరో 1000 రూపాయలు పెంచుతాను. థ్యాంక్స్ మేడం. అమ్మా ఇందు, నీ గురించి మా పెరుమాళ్ళంతా చెప్పాడమ్మా. జరగకూడని అన్యాయం నీకు జరిగింది. మంచివాళ్ళు తోటి వాళ్ళకి సహాయపడతారు, కానీ మంచివాళ్లకి దేవుడు సహాయపడ్డు. అదే నీ విషయంలో జరిగిందమ్మా. అమ్మా, నువ్వు తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. నీకు నచ్చిన వాడిని చూసుకుని నువ్వు పెళ్లి చేసుకోమ్మా. నీ మంచితనం నీ ఒక్కదాంతోనే ఆగిపోకూడదు, దానికి వారసత్వం ఉండాలమ్మా. అమ్మా, ఎవరు తలరాతేలా రాసుంటే అలా జరగాల్సిందే. మన చేతుల్లో ఏముంది? నా గురించి ఆలోచించకండి, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. పెరుమాళ్ గారు, మీ అమ్మగారు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? 2-3 రోజులు ఉండాలనుకుంటాను. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. వస్తాను. వస్తానమ్మా. హాస్పిటల్కి వచ్చావేంటి? ఏ, నీ ఒంట్లో బాలేదా? బాగుంటే నీకెందుకు, బాగులేకపోతే నీకెందుకు? ఎందుకంటావేంటి? నీ బాగు నాకు కావాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. చెప్పకపోయినా నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసమ్మా. నీ కొత్త మేనేజర్ అమ్మకి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రి పాలైందటగా. ఆవిడ గారిని చూడ్డానికే నువ్వొచ్చావు. ఎబె కరెక్ట్? మీ కొత్త మేనేజర్ పేరు కూడా మీ ఆయన పేరేనటగా. ఒక పెరుమాళ్ళు పోతే ఇంకో పెరుమాళ్ళు నీ జీవితంలోకి ప్రవేశించాడనమాట. నీకు పెరుమాళ్ళ బాధ తప్పలేదనమాట. ఏంటో మాట్లాడేది? నిజమే కదమ్మా. అయినా
నీ పర్సనల్ మ్యాటర్ నాకెందుకులే గాని నేను మొన్న నీ రైస్ మిల్లుకి వచ్చినప్పుడు నాకు కావలసిన సమాధానం నువ్వివ్వలేదు. నీ కొత్త మేనేజర్ని నా మీదకు ఉసిగొలిపావు. నీ ఉప్పు నీ రైస్ మిల్లు చిట్టు తౌడు తిన్న విశ్వాసంతో నీ మేనేజర్ నీకు కొమ్ము కాసి నాకు డుమ్మా కొట్టాడు. వాడి చేత నాకు వార్నింగ్ ఇప్పిస్తావా? నాకు కావలసిన నిజం తెలిసే వరకు నిన్ను వెంటాడ్డం మాన్ను. చెప్పు, నిజంగా మా అక్కను చంపిందెవరో చెప్పు. చెప్పవే, మా అక్కను చంపిందెవరో చెప్పు. చెప్పవే, చెప్పు. చెప్పవా? సరే, నా అంతటి నేనే ఆ నిజాన్ని తెలుసుకుంటాను. అప్పుడు నీకు జైలు శిక్ష ఖాయం. నువ్వు చెప్పింది అబద్ధపు సాక్ష్యం. దాన్ని నేను బయట పెట్టాననుకో, నీకు శిక్ష తప్పదు. నాకు నిజం తెలిసినా కూడా నువ్వు శిక్షకు గురి కాకుండా ఉండాలంటే నువ్వో పని చెయ్యాలి. నాకు 25 లక్షలు ఇవ్వాలి. నువ్వు పొందబోయే శిక్ష కన్నా 25 లక్షలేమీ ఎక్కువ కాదు. ఇది బ్లాక్మెయిలు కాదు, బెదిరింపు కాదు. నా అవసరానికి అడుగుతున్నాను. 25 లక్షలు ఇస్తావో లేక నిజం చెప్తావో నువ్వే నిర్ణయించుకో. ఏమిటమ్మా గాజు చెప్పటం మానేశావా? నాగుపాము తన విషాన్ని దుర్వినియోగం చేయదు. పొదుపుగా అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రయోగిస్తుంది. ఓహో, అయితే నీ గాజు అంత విషపూరితం అన్నమాట. విషపూరితం గాజు కాదు, గాజు తిప్పుతూ వేసే పథకాలు. అది సరేగాని ఆ సింగపూర్ బంగారు బాబుగాడి ప్రస్తుత స్థితిగతులేంటి? వాడికి మొదట్లో వ్యాపారం అనుభవం లేక దెబ్బతిన్నాడు. కానీ వాడిప్పుడు ఒక సింగపూర్లోనే కాదమ్మా, మలేషియా, హాంకాంగ్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా మొదలైన దేశాల్లో నమ్మకమైన ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాడిది బోగస్ కంపెనీ కాదని మొదట్లోనే నిరూపించుకున్నాడు. ప్రారంభంలోనే అది నెల తిరగకుండానే లక్షల కమిషన్ సంపాదించాడు. మరో 6 నెలలో వాడు కోడి పడగెత్తేలా ఉన్నాడు. వాడి స్పీడ్ చూస్తే అలా అనిపిస్తోంది. అయితే వాడి కోటి పడగ నీడకి మనం చేరాల్సిందే. అంటే ఎదుటి వాళ్ల బలహీనలతో పాటు విజయాల్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలి నాన్న. అది కరెక్టే అనుకో. అందుకని బంగారు బాబుకి బిజినెస్ పార్ట్నర్ గా నీ అల్లుడిని చేర్పించు. జయకృష్ణనేనా? ఆయన పుచ్చు వంకాయలు కూడా అమ్మడం చేతగాని దద్దమ్మ. ఎంత దద్దమ్మైనా వాడి నీ మొగుడమ్మా. పేరుకే మొగుడు. ప్రతీకారం దృష్ట్యా వాడు మనకి శత్రువే. నీ రెండో అల్లుడు వినోద్ని బంగారు బాబుకి పార్ట్నర్ని చెయ్యి. వాడొక పిసినుగొట్టు వెధవా, వెన్నెముక లేనివాడు. అలాంటి వాణ్ణి మనం అస్త్రంగా ప్రయోగించాలి. గతంలో వాళ్ళిద్దరూ బావా బావమరుదులేగా, ఇద్దరికి బాగా సరిపోతుంది. ఇక నుంచి మనం వేగంగా పావుల్ని కదపాలి, బలాన్ని బలగాన్ని పెంచుకోవాలి. ఏమండి? గీత, ఏదో పరధ్యానంగా ఉన్నట్టున్నావు. ఏం లేదండి. నాతో చెప్పడం ఇష్టం లేక అలా అంటున్నావా? అయ్యో, అదేం కాదండి. అయితే చెప్పు మరి. నేను ఇంటికి కొత్తదాన్ని. ఇక్కడ వాళ్ళ గురించి తెలుసుకోవాలని నాకుంటుంది కదా. ఈ ఇంట్లో అందరి గురించి చెప్పండి. చెప్పుకోదగ్గ గొప్పవాళ్ళు ఇక్కడెవరూ లేరులే. ఎవరి గురించి పట్టించుకోవద్దు, నీకు తోచింది చెయ్యి. ఏమండి, ఉమ్, మా సీతక్క ఎలాంటిది? సీతోదిన మంచిదే. మా నాన్నగారికి మేనకోడలు, పైగా ఈ ఇంటి పెద్ద కోడలు. కాబట్టి సీత అంటే కొందరికి నచ్చకపోవచ్చు. అంత మాత్రాన సీత చెడ్డదైనట్టు కాదుగా. చూడు గీత, నీకేం అవసరమైనా ఏం కావాలన్నా సీతోదిని అడుగు. ఇంకెవరిని సంప్రదించొద్దు. ఏంటి అలా చూస్తున్నా? అబ్బే, ఏం లేదు. గీత, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. మరి నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి? ఏం లేదు, నా భార్య మా అమ్మలాగే ముక్కు పొడుకు పెట్టుకోవాలని ఆశించాను. కానీ మాలిని ఫ్యాషను స్టైలు అంటూ నా ఆశ నెరవేర్చకుండానే పోయింది. నువ్వైనా నా ఆశ నెరవేరుస్తావా గీత? ఒకవైపు చాలా లేక 2 వైపులు పెట్టుకోనా? ఏంటలా ఆశ్చర్యపోతున్నారు? ముక్కు పొడక పెట్టుకుంటావా అని మాలిని అడిగితే నా 2 చెంపలు వాయించేసింది. కానీ నువ్వు 2 వైపులా పెట్టుకోమంటారా అని అడుగుతున్నావు. చూడండి, భర్త కోరికను తీర్చడం భార్య బాధ్యత. తీర్చకపోతే నాతి చరామి అని పాణిగ్రహం చేసిన దానికి
అర్థమే ఉండదు. గీత, మనం ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే మనం పెళ్లి చేసుకునే దానికి అర్థమే ఉండదు. చూసారా మీ మగబుద్ధి చూపించారు. భర్త కోరిక భార్య తీర్చినట్టే భార్య కోరిక కూడా భర్త తీర్చాలండి. నీ కోరికేంటో చెప్పు, ఇప్పుడే ఈ క్షణమే తీరుస్తాను. నిజంగా? ప్రామిస్, నీ మీదొట్టు. ఏంటో చెప్పు. అదిగో కనిపిస్తోంది చందమామ. అది తెచ్చి నా చేతిలో పెట్టాలి. అందుకే ముందు వెనక ఆలోచించకుండా మాటివ్వకూడదు, ఒట్టు వేయకూడదు అంటారు. అర్థమైందా? అమ్మో, నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను. మొత్తానికి కలిసింది. అబ్బా! అబ్బా! అయ్యో! అమ్మా! ఏమండి? దెబ్బ తగిలిందా? ఏం లేదు, లైట్ ఆఫ్ చేయి. నువ్వు పొందబోయే శిక్ష కన్నా 25 లక్షలేమి ఎక్కువ కాదు. 25 లక్షలు ఇస్తావో లేక నిజం చెప్తావో నువ్వే నిర్ణయించుకో. 25 లక్షలు ఇస్తావో లేక నిజం చెప్తావో నువ్వే నిర్ణయించుకో. ఇందు, భోంచేసావమ్మా? ఇందు, భోంచేసావా? ఇందు, ఏంటమ్మా? ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. అవునమ్మా. దేని గురించి ఆలోచిస్తున్నావు? జానకి చెల్లెలు ఝాన్సీ నన్ను 2 సార్లు బెదిరించింది. దేనికి బెదిరించింది? నువ్వు చెప్పింది అబద్ధపు సాక్ష్యం. మా అక్కని చంపింది మీ అత్తయ్య కాదు, మర్యాదగా నిజం చెప్తావా లేక 25 లక్షలు ఇస్తావా అంటూ బెదిరిస్తుందమ్మా. అదేదో వాగిందని నువ్వు భయపడ్డం దేనికమ్మా? ఈసారి బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పు. అయినా కోర్టులో నువ్వు చెప్పింది నిజమే కదమ్మా? కాదమ్మా. కాదా? ఏమిటమ్మా నువ్వనేది? ఝాన్సీ అన్నట్టు నేను చెప్పింది అబద్ధమే. అంటే జానకిని చంపింది మీ అత్తయ్య కాదా? మరెవరు చంపారు? నాయుడుగా చంపారా? చెప్పమ్మా, నాయుడు గారేనా? కాదమ్మా. నాయుడు గారే జానకిని హత్య చేశారనుకొని ఆయన్ని కాపాడడానికి అత్తయ్య గారు శిక్షకి సిద్ధపడింది. అత్తయ్యకిచ్చిన మాటని కాదనిలేక నేను కోర్టులో నిజాన్ని దాచి అబద్ధం చెప్పాను. మరైతే జానకిని ఎవరు హత్య చేశారు? చెప్పమ్మా, ఎవరు హత్య చేసింది? అమ్మా, హత్య చేసింది ఎవరో ఎవరికీ చెప్పొద్దని అత్తయ్య నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు నీకు నిజం చెప్తే నేను మాట తప్పిందానవుతాను. దయచేసి ఆ వివరాలేమీ అడగొద్దమ్మా. ముందు ఝాన్సీ గురించి ఆలోచించమ్మా.